ఎన్ఐ యాక్ట్లో కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. అంటే ఒక 7 మేజర్ ఇష్యూస్ ఏంటంటే, ఒకటి 143(2) ఎన్ఐ యాక్ట్లో ఉన్నట్లు సమన్స్ కేసుని సమ్మరీ ట్రయల్ని సమన్స్ ట్రయల్గా మారుస్తున్నదానికి పవర్ ఉన్నది ట్రయల్ కోర్ట్స్కి. సో కెన్ ఇట్ బి డన్ మెకానికల్లీ అనేది ఒక ఇష్యూ. అట్లాగే అసలు కోర్ట్స్కి ఇన్హరెంట్ పవర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ట్రయల్ కోర్ట్స్కి ఇన్హరెంట్ పవర్స్ ఉన్నాయా? ఒకసారి 204 సమన్స్ ఇష్యూ చేశాక మళ్ళీ కెన్ కోర్ట్ రీకాల్ ది ఆర్డర్ ఆర్ డ్రాప్ ది ప్రొసీడింగ్స్ జస్ట్ లైక్ దట్. సో ఇన్హరెంట్ పవర్స్ ఏమైనా ఉన్నాయా? సెక్షన్ 202 ఎంక్వైరీలో ఉన్న ప్రొసీజరు, సెక్షన్ 202 ఆఫ్ సిఆర్పిసి ఆ ప్రొసీడింగ్స్ ఏమైనా ఎంక్వైరీ దీనికి అప్లికబుల్ ఉంటుందా? ఏది మన 138 ఎన్ఐ యాక్ట్కి. అట్లాగే ఎవిడెన్స్ ఎలా కలెక్ట్ చేయాలి, అఫిడవిట్ సరిపోతుందా, ఆన్ ఓత్ తీసుకోవాలా అనేది. అట్లాగే 219, 220 ఆఫ్ సిఆర్పిసి అంటే సేమ్ ట్రాన్సాక్షన్ కానీ అట్లాగే 12 monthsలో వితిన్ 12 monthsలో 3 offensesని కెన్ బి ట్రైడ్ జాయింట్లీ, వాటిని దీనికి అప్లికబుల్ అవుతుందా? ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ని మనం ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ఎన్ఐ యాక్ట్ అనేది ఒక పర్పస్ కోసం తీసుకొచ్చారంటే క్రెడిబిలిటీ, మార్కెట్లో క్రెడిబిలిటీ పెరగటం కోసం, చెక్ యొక్క ఇష్యూయన్స్ మీద ట్రస్ట్ క్రెడిబిలిటీ పెరగటం కోసం తీసుకొచ్చారు. కాబట్టి క్విక్ డిస్పోజల్ కావాలనేది అందరూ కోరుకునేది. అందుకనే 146లో షల్ మేడ్ ఎండీవర్ టు కంప్లీట్ ది ట్రయల్ వితిన్ 6 months అని చెప్పి ఫిక్స్ చేయటం కూడా జరిగింది. సో ఈ స్పీడీ ట్రయల్ చేయాలంటే తొందరగా మనం ఎంత ప్రయత్నం చేసినా కోర్ట్స్ ఇప్పటికే అవ్వట్లా. కొన్ని చోట్ల ఒక కేసు అయితే సుప్రీంకోర్టులో 16 సంవత్సరాలు పట్టిందనే దాని మీద ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్నీ డిస్కస్ రావటం జరిగింది. సో ఏంటంటే తొందరగా చేయాలి అంటే ఎక్కడ మనం డిలేని కట్ షార్ట్ చేయాలి. అందుకనే వాళ్ళ అసలు సమన్స్కి కన్వర్ట్ చేయడానికి కోర్టుకున్నటువంటి పవర్ అంటే సమ్మరీ ట్రయల్ అంటే క్విక్గా డిస్పోజల్ అవుతుంది. అంటే వన్స్ డినై చేసిన తర్వాత ఎక్యూజ్డ్ ఇఫ్ ఈ డు నాట్ ప్లీడ్ గిల్టీ ఆటోమేటిక్గా ఎవిడెన్స్ రికార్డ్ చేసేసి సాటిస్ఫాక్షన్ దాన్ని బట్టి జడ్జిమెంట్ అంటే విత్ షార్ట్ స్టెప్స్తో ఇచ్చేయచ్చు సమ్మరీ ట్రయల్ అయితే అనే కాన్సెప్ట్ నుంచి సమన్స్కి వెళ్ళడానికి పవర్స్ ఉన్నది. సమన్స్కి అంటే ఏంటి, ఇప్పుడు మోర్ దాన్ 1 yearకి మించి వెళ్ళాలి, సెంటెన్స్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మ్యాజిస్ట్రేట్ కెన్ గో టు సమన్స్ ట్రయల్. దట్ ఆప్షన్ ఈజ్ దేర్, పవర్ ఈజ్ దేర్ విత్ ది కోర్ట్. సో ఇప్పుడు ఏంటంటే ప్రాక్టికల్గా అబ్జర్వేషన్ చేసిన తర్వాత సుప్రీంకోర్టుకి అర్థమైంది ఏంటంటే ఈ పవర్ని మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ మెకానికల్గా యూజ్ చేసి సమ్మరీని సమన్స్గా మార్చేస్తున్నాయి. కాబట్టి దాని మీద ఒక ఫైండింగ్స్ ఏంటంటే, అంటే చాలా డిస్కషన్ జరుగుతుంది, మనకి వీడియో లెంగ్త్ తక్కువ ఉండాలి కాబట్టి అల్టిమేట్గా ఈ కేసులో ఒక ఎమికస్ క్యూరీని కూడా అపాయింట్ చేసి హైకోర్ట్స్ నుంచి రిపోర్ట్స్ తెచ్చుకుని గవర్నమెంట్, ఆర్బీఐ వీళ్ళన్ని దగ్గర నుంచి కూడా రిపోర్ట్స్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళు వచ్చినటువంటి కంక్లూజన్కి ఏంటంటే ఎస్ మెకానికల్లీ సమ్మరీ ట్రయల్స్ ఆర్ బీయింగ్ కన్వర్టెడ్ టు సమన్స్ కేసు. కాబట్టి ఒక ప్రాక్టీస్ డైరెక్షన్ హైకోర్టు ఒక ప్రాక్టీస్ డైరెక్షన్ ఇవ్వాలి కింద కోర్టులకి. ఇది 2020 జడ్జిమెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది. ఏమివ్వాలి అంటే వైల్ కన్వర్టింగ్ సమ్మరీ ట్రయల్ టు సమన్స్ కేస్ యూ షుడ్ రికార్డ్ రీజన్స్ విచ్ షుడ్ బి కోజెంట్ అండ్ సఫిషియంట్. దానికి చేయాల్సినటువంటి అవసరం ఏంటి, ఎందుకు వచ్చింది అనేది చేయాలి. దానివల్ల ఇప్పుడు సమ్మరీ అయితే తొందరగా అయిపోతుంది, సమన్స్ అయితే కొంచెం డిలే అవుతుంది, కాబట్టి డిలే తగ్గుతుంది అనేది ఒక స్టెప్. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఫస్ట్ స్టెప్, సమ్మరీ టు సమన్స్. ఇంకా దాని దగ్గర తర్వాత వచ్చేసరికి ఎంక్వైరీ. ఈ ఎంక్వైరీలో సెక్షన్ 202 ఆఫ్ సిఆర్పిసి ఎంక్వైరీకి వచ్చేసరికి ఇక్కడ ఈ పవర్స్ విషయంలో ఏంటి, పవర్స్ విషయంలో అంటే ఇప్పుడు 202లో సఫిషియెంట్ గ్రౌండ్స్ అనేది చూడాలి. 202 ఎంక్వైరీ అనేది దేనికి, ఈ ప్రైవేట్ కంప్లైంట్ వచ్చినప్పుడు సఫిషియెంట్ గ్రౌండ్స్ ఉన్నాయా టు ప్రొసీడ్ ఫర్దర్ అనేది చూడాలి. దానికోసం కోర్ట్ హ్యాస్ పవర్ టు కండక్ట్ స్మాల్ ఎంక్వైరీ. ఇది 2006 అమెండ్మెంట్ తర్వాత ఈ ఎంక్వైరీ అనేది కంపల్సరీ. అయితే అవుట్ సైడ్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది కోర్ట్ ఉండే వాళ్ళకి ఈ ఎంక్వైరీ అనేది కంపల్సరీ.
అంటే అక్యూజ్డ్ ఇఫ్ హీ రిసైడ్స్ బియాండ్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది అవుట్ సైడ్ దిస్ ఎంక్వైరీ కంపల్సరీ. దాన్ని ఇప్పుడు అప్లికబుల్ చేస్తూ అది కరెక్ట్ అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ 201లో అఫిడవిట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసేటప్పుడు అల్టిమేట్గా ఏం చెప్పారు? ఎవిడెన్స్ కలెక్ట్ చేసేటప్పుడు నార్మల్గా 145(1)లో ఎవిడెన్స్ కంప్లైనెంట్ ఇచ్చిన అఫిడవిట్ మీద ఇచ్చిన ఎవిడెన్స్ని సరిపోతుంది, ఇట్ క్యాన్ బి ట్రీటెడ్ యాజ్ ఎవిడెన్స్, ఓత్ అక్కర్లేదు అన్నట్టుగా 145 ప్రొవిజన్ ఉన్నది. కానీ అదే విట్నెసెస్ దగ్గరకు వచ్చేసరికి ఆన్ ఓత్ తీసుకోవాలి, దానికి ఏమి సపరేట్ ప్రొవిజన్ లేదు. కానీ 202లో 202(2)లో ఈ విట్నెస్ ఆన్ ఓత్ తీసుకోవాలనేది ఉంది, మ్యాజిస్ట్రేట్ కంప్లైంట్ని ఎట్లా ప్రొసీడ్ అవ్వాలనే దగ్గర. కాబట్టి ఇలాగా మళ్ళీ వాళ్ళని పిలిచి ఎగ్జామినేషన్ చేసి వాళ్ళు రావాలి అని ఓత్ అనే దానికి కొంచెం కూడా డిలే అవుతుంది. కాబట్టి 202(2) ఈజ్ నాట్ అప్లికబుల్ టు 138 యాక్ట్స్ అని చెప్పి మనం కన్సిడర్ చేసేయచ్చు, అని ఓత్ కూడా తీసుకోవచ్చు అని చెప్పి డిక్లేర్ చేయటం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి ఈ ఎంక్వైరీకి సంబంధించి ఈ 2 విషయాలు చెప్పారు. ఇకపోతే అంటే సూటబుల్ కేసెస్లో డాక్యుమెంట్స్ని ఎగ్జామిన్ చేసి కూడా సాటిస్ఫాక్షన్కి కోర్టు వచ్చేయచ్చు, డాక్యుమెంట్స్ని ఎగ్జామిన్ చేసుకోవడం. కాబట్టి విట్నెస్ని చేయటం అనేది ఆన్ ఓత్ చేయాల్సిన అవసరం కంపల్సరీ కాదు అని చెప్పడం జరిగింది. ఇకపోతే సెక్షన్ 219 అండ్ 220 ఆఫ్ సిఆర్పిసి అప్లికబిలిటీ ఎలా ఉంది అంటే, సెక్షన్ 219, 220 ఏంటి పర్పస్ అంటే మల్టిప్లిటీ, టు అవాయిడ్ మల్టిప్లిసిటీ ఆఫ్ ప్రొసీడింగ్స్. ఇప్పుడు 219లో ఏం చెప్తుంది? 3 offenses held in within the duration of 12 months, offenses held in within 12 months up to 3 offenses it can be tried jointly అనేది 219. అయితే రిస్ట్రిక్షన్ ఏంటి? ఓన్లీ 3 offenses. సో ఇప్పుడు సపోజ్ 4 చెక్కులు 4 కంప్లైంట్లు వేశారనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? దే కెనాట్ వన్ ట్రయల్, సో దే హ్యావ్ టు గో ఫర్ సపరేట్ ట్రయల్స్. అదే ఆ 3 లేకుండా రిస్ట్రిక్షన్ అనేది లేకుండా ఉన్నట్లయితే కెన్ బి ట్రైడ్ 4 కంప్లైంట్స్ ఇన్ 1 ట్రయల్. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి దీన్ని అంటే, దీనికి మనం చేయగలిగేది ఏముంది? అది లెజిస్లేటివ్ ఇంటెంట్. కాబట్టి వీ కెన్ రికమెండ్ టు ది గవర్నమెంట్ టు మేక్ అమెండ్మెంట్ సూటబుల్ టు లిఫ్ట్ ఆన్ ద రిస్ట్రిక్షన్స్ మెన్షన్డ్ ఇన్ 219 సిఆర్పిసి. అంటే ఇక్కడ ఆ రిస్ట్రిక్షన్ ఏదైతే ఉన్నదో అది తీసేస్తే ఎన్ని అయినా కలిపి జాయింట్గా ట్రయల్ చేయొచ్చు అనేది ఉంటుంది. ఇక 220 వచ్చేసరికి అసలు 220లో పాయింట్ ఏంటి? సేమ్ ట్రాన్సాక్షన్. అంటే అఫెన్సెస్ హ్యాపెండ్ ఇన్ సేమ్ ట్రాన్సాక్షన్ కెన్ బి ట్రైడ్ జాయింట్లీ. ఇక్కడ వాట్ ఈస్ సేమ్ ట్రాన్సాక్షన్, వాట్ ఈస్ సేమ్ ట్రాన్సాక్షన్ అనే దానికి లెజిస్లేషన్ ఏం డెఫినేషన్ ఏం లేదు. కాబట్టి సుప్రీంకోర్టు మనం కూడా ఇవ్వడం కరెక్ట్ కాదు. కానీ కొన్ని జడ్జిమెంట్స్లో ఇది ఉండటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జడ్జిమెంట్లో కూడా ఇది ఉన్నది, చేమలపాటి నాగేశ్వరరావు సంథింగ్. సో ఆ జడ్జిమెంట్లో ఉన్నది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ చేమలపాటి గణేశ్వరరావు 1964లో. దాంట్లో ఏం చెప్పారంటే సేమ్ ట్రాన్సాక్షన్ అంటే అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా, బట్ ఇఫ్ సెవరల్ యాక్ట్స్ కమిటెడ్ బై ఏ పర్సన్ షో a unity of purpose or design that would be a strong circumstance to indicate that those acts form part of the same transaction. సో ఇప్పుడు నేను చదివిన దాని ప్రకారం అట్లా కనుక ఉంటే సేమ్ ట్రాన్సాక్షన్, ఫార్మ్ పార్ట్స్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్ అని ఇది ఈ కేసులో హెల్డప్ చేయడం జరిగింది. సో ఆ విధంగా సేమ్ ట్రాన్సాక్షన్ కనుక జరిగితే దాన్ని తీసుకోవచ్చు అని చెప్పి కెన్ బి ట్రైడ్ జాయింట్లీ అని చెప్పడం జరిగింది. అయితే దాన్ని ఎలాగ మరి దానికి కోసం మనం ఏం చేయాలి అంటే, హైకోర్టు ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, హైకోర్ట్స్కి ఒక డైరెక్షన్స్ ఇచ్చినాయి, మీరు కింద కోర్టుకి ఒక ప్రాక్టీస్ డైరెక్షన్స్ ఇవ్వండి. ఏమని? ఇప్పుడు సేమ్ ట్రాన్సాక్షన్లో ఇఫ్ ఆల్ ది అఫెన్సెస్ ఆర్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్ ఆర్ వన్ ట్రాన్సాక్షన్, ఇఫ్ సమన్స్ సర్వ్డ్ ఇన్ వన్ కంప్లైంట్ we have to deem it the service is the summons are served in all cases. కాబట్టి ఆ విధంగా ట్రీట్ చేసి దానివల్ల డిలేని తగ్గించుకోవచ్చు. ఇఫ్ సమన్స్ ఆర్ సర్వ్డ్ ఇన్ వన్ కేస్
when the case is form part of the one transaction, the other cases also, if we have to deem that the summons are served అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఒక ప్రాక్టీస్ డైరెక్షన్ ఏమని చెప్పారు 220లో. సో డిలే కట్ చేసుకోవడానికి. ఇకపోతే మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్కి అంటే ట్రయల్ కోర్ట్స్కి ఎన్ఐ యాక్ట్కి డీల్ చేసే వాటికి ఇన్హరెంట్ పవర్స్ ఉందా? ఇన్హరెంట్ పవర్స్ ఉందా అంటే ఏంటి? సపోజ్ 204 ప్రొసీడింగ్స్ సమన్స్ ఇష్యూ చేసిన తర్వాత ఎక్యూజ్డ్ అపీర్ అయ్యి నేనేం తప్పు చేయలేదని అతనికి ఉన్నటువంటి అవకాశాలు ఉన్న మెటీరియల్ అంతా చూపించుకుంటే ఆఫ్టర్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ దట్ మెటీరియల్ కెన్ కోర్ట్ రీకాల్ ఇట్స్ ఆర్డర్, రీకాల్ ఇట్స్ సమన్ ఆర్ డ్రాప్ ది ప్రొసీడింగ్స్ దెన్ అండ్ దేర్ అనేది ఇష్యూ, ఆర్ డిశ్చార్జ్ ది అక్యూజ్డ్ అనేది కూడా ఇష్యూ. దీనికి ఏమైనా ఇన్హరెంట్ పవర్స్ ఉన్నదా ట్రయల్ కోర్ట్స్కి అనేది? కేఎం మాథ్యూ జడ్జిమెంట్లో ఏం జరిగిందంటే ఒక సో ఫార్ యాజ్ మే బీ అప్లికబుల్ ఇలాంటి కోడ్లో ఉన్నాయన్నీ తీసుకుని ఇన్హరెంట్ ఇంప్లాయిడ్ పవర్ అనేది కోర్ట్స్కి ట్రయల్ కోర్ట్స్కి ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే కోర్ట్స్ హ్యావ్ ఇన్హరెంట్ పవర్ టు రీకాల్ అన్నట్టుగా కేఎం మాథ్యూలో చెప్పడం జరిగింది. బట్ దట్ అబ్జర్వేషన్ వాజ్ rebuked by, condemned by the another judgment. The another judgment in what you call Adalat Prasad versus Ruplal Jindal case lo, another bench overruled that judgment of the KM Mathew and held that it is not good law. Magistrate courts have no any inherent powers. If there is any cognizance, the only remedy is approaching the High Court under section 482 CRPC అని చెప్పి హెల్డ్ చేయడం జరిగింది. రేషియో లేట్ డౌన్ చేయడం జరిగింది. ద సేమ్ వాస్ అట్లాగే డిశ్చార్జ్కి సంబంధించి సుబ్రహ్మణ్యం సేతురామన్ కేసులో నో సచ్ పవర్స్ ఆర్ నాట్ అవైలబుల్ విత్ ది మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ అండర్ ఎన్ఐ యాక్ట్ సమన్స్ కేసెస్. 258 ఈజ్ నాట్ అప్లికబుల్ అని చెప్పి ఓవరాల్గా చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ ఇన్ with regard to these inherent powers of the trial courts. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ 322 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం బియాండ్ జ్యూరిస్డిక్షన్ అయితే, అంటే ఇష్యూయింగ్ ఆఫ్ ది ప్రాసెస్ ఈజ్ బియాండ్ జ్యూరిస్డిక్షన్ అయితే, ఇఫ్ దట్ ఈజ్ బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ ది మ్యాజిస్ట్రేట్ దెన్ the process can be stayed and the case should be transferred to chief judicial magistrate or other magistrate, those who are having power. So ఇక్కడ రీకాల్ పవరు, స్టేయింగ్ పవరు అండ్ స్టాపింగ్ పవర్ అనేది ఎక్కడ వచ్చింది అంటే ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఇట్ హ్యాస్ నో జ్యూరిస్డిక్షన్, ఇట్ కెన్ బి ఎక్సర్సైజ్డ్ అండర్ 322. దట్ ఈస్ ఎగ్జామ్షన్ ఫర్ ఇన్హరెంట్ పవర్. సో ద అదర్ థింగ్స్ వచ్చేసరికి 258 నాట్ అప్లికబుల్ అంటే అర్థం ఏంటంటే 258 సమన్స్ కేసులో ఇట్ కెన్ బి స్టాప్డ్ అనేది ఉంది కదా, దట్ నాట్ అప్లికబుల్ టు ట్రయల్ కోర్ట్ అని చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ laid down. Finally also, after discussing all these things and several laws, finally these 7 conclusions have been given by the Supreme Court in case of in reference regarding expeditious trial of cases under section 138 Act. This is 2020 case. It is very good judgment. Please read it.